అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఉగ్రదాడికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి ఎన్ఐఏ బృందాలతో పాటు మిగతా అన్ని బృందాలు కూడా దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు వాడినటువంటి కొన్ని వస్తువులు చైనాకు సంబంధించినటువంటి వాటివి కూడా ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఈ ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్తో పాటు చైనా కూడా ఇండైరెక్ట్గా ఏమైనా సపోర్ట్ చేసిందా అనేటువంటి ఒక కొత్త ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. శాటిలైట్ పరికరాలు, ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ఉగ్రవాదులు వాడినటువంటి ఫోన్లు, ఆ ఫోన్లు చైనాకు సంబంధించినటువంటివిగా శాటిలైట్ పరికరాలు చైనాకు సంబంధించినటువంటిగా గుర్తిస్తున్నారు. అంతేకాకుండా మనకు 2020 గాల్వాన్లో జరిగినటువంటి దాడి గుర్తుంది. అక్కడ జరిగినటువంటి పరిస్థితి తర్వాత కరోనా సమయంలో ఇక్కడ ఉన్నటువంటి యాప్స్ను కూడా అన్నీ కూడా వాటన్నింటి కూడా నిషేధించినటువంటి పరిస్థితి. టిక్టాక్ లాంటివి కానీ మిగతా కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. ఈ నేపథ్యంలోనే అటు చైనా కూడా భారత్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చైనా మొదటి నుంచి కూడా కుయుక్తులు పండుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం చేస్తే మేము సపోర్ట్గా ఉంటామని కూడా అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉగ్రదాడిలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను గుర్తించినట్టుగా తెలుస్తుంది. అక్కడ చొరబడ్డటువంటి ఉగ్రవాదుల దగ్గర వాడినటువంటి ఎన్క్రిప్టెడ్ సాధనాలు కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. అక్కడ చైనాకు సంబంధించిన శాటిలైట్ ఫోన్లు కూడా వినియోగించినట్టుగా అటు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం ఉంది. పాక్లోని తమ హ్యాండ్లర్లు వాడినట్లకు కూడా ఉగ్రవాదులు జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా పేర్కొంది. సో ఇటీవల కాలంలో పాక్ ఉగ్రవాదులు మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సాధనాలు కూడా వినియోగిస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ సదుపాయం కూడా ఉండడంతో పంపేవారు ఏదైనా కూడా అంటే క్వాంటమ్ రెసిస్టెంట్ ఆల్గరిథం వాడడం గమనార్హం. దీంట్లో గుర్తించవచ్చు. మెసేజ్లను ఇమేజ్ వీడియోల్లో పంపించేటువంటి స్టెనోగ్రఫీ టెక్నిక్స్ను కూడా వారు వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హై ఎండ్ టెక్నాలజీ ఉపయోగించి ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా అయితే తాజాగా ఒక్కొక్క విషయాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మాతో పాటు ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నాడు మా రిపోర్టర్. ప్రేమ్, తాజాగా దాడికి సంబంధించినటువంటి దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో చైనా దేశానికి సంబంధించినటువంటి పరికరాలు, చైనా దేశానికి సంబంధించినటువంటి కొన్ని వినియోగించినటువంటి వస్తువులు ఉన్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సాయి, మనం ఈ యొక్క పాకిస్తాన్ ముష్కర్ ఎవరైతే భారత్ పైన దాడి చేసి అమాయకమైన 26 మందిని పొట్టన పెట్టుకున్నారో ఈ ఘటనకు సంబంధించి మన దర్యాప్తు సంస్థలు దాని లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనకు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ఒకసారి చాలా అత్యాధునికమైన టెక్నాలజీని పాక్ కు సంబంధించిన ఈ ఉగ్రవాదులు వాడినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే రహస్యమైన సాధనాలు, అదేవిధంగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏదైతే వీటిని ఉపయోగించి కేవలం ఆ మెసేజ్ ను ఎవరికైతే పంపదలుచుకున్నారో వారు మాత్రమే చూసే విధంగా ఈ యొక్క టెక్నాలజీని వారు ఉపయోగించుకోవడం, చాలా అత్యాధునికమైన వెపన్స్ కూడా వారి దగ్గర ఉన్నట్లుగా మన దర్యాప్తు సంస్థ ఇప్పటికే చెప్తుంది. అయితే నిజానికి మొదటి నుంచి అంటే గతంలో మనం ఒకవేళ పాక్ దాడులను చూస్తే ప్రస్తుతం జరిగింది చాలా భిన్నంగా ఉందని చెప్పి పాక్ కు చెందిన ఒక మాజీ డీజీపీ చెప్పడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో లోకల్ గా ఉండే ప్రజల్ని ఉగ్రవాదులు వారిని అడ్డం పెట్టుకొని లేదంటే వారి దగ్గర స్థావరం చేసుకొని ఇక్కడ ఇండియన్స్ మీద అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో దాడులకు పాల్పడేవారు. కానీ ఈసారి నిన్న జరిగిన పహల్గాం దాడిలో మనం చూడొచ్చు, వారంతా కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని ఇండియన్ ఆర్మీ లాగా, ఇండియన్ సోల్జర్స్ లాగా ఎంటర్ అవ్వడం, అదే విధంగా వారందరినీ ఐడి కార్డ్స్ అడిగి వాళ్ళను అంటే పాయింట్ బ్లాక్ లో పెట్టి చంపివేయడం అదేవిధంగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళకి ఎక్కడిది ఇంత టెక్నాలజీ అని చూస్తే వీరు దీనిపైన చాలా అంటే మన దర్యాప్తు సంస్థలు చేసిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే వీరు ఒక దాడి చేయాలంటే దాదాపు 6 నెలలు ముందుగా, దాదాపు సంవత్సరం ముందుగా వీరు ప్లాన్ చేసుకోవడం, ఎక్కడెక్కడైతే ఉండాలి, మనం ఎక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు అక్కడ ఉండాలి, ఆ తర్వాత తప్పించుకునే మార్గాలను వీరు అత్యధికంగా అన్వేషించడం. ఫుడ్ కోసమో లేదంటే బెడ్ కోసమో వీరు ఎలాంటి ఆలోచన ఉండదు. కేవలం ఇక్కడ నుంచి తప్పించుకొని పోవడం. ఎలా ఒక స్థావరాన్ని ఎంచుకున్నారంటే అక్కడ నుంచి ఈజీగా తప్పించుకునే మార్గాలను అన్వేషించడం కోసమే వీరు ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తున్నట్టు చూస్తున్నాం. అయితే మనం గడిచిన 2020లో మనం చూడొచ్చు, గాల్వాన్ దాడి ఏదైతే జరిగిందో ఈ చైనాకు సంబంధించిన కొన్ని యాప్స్ భారత్ కి ముప్పు కలిగిస్తున్నాయని చెప్పి భారత సర్కార్ చాలా సాధనాలను అదేవిధంగా చాలా యాప్స్ ను నిషేధించింది. మనం మేజర్ గా చూడొచ్చు, ప్రతి ఒక్కరికి తెలిసిన యాప్ టిక్ టాక్. అలాంటి యాప్స్ ని చాలా వందల సంఖ్యలో భారత్ వాటిని నిషేధించింది. అయినప్పటికీ కూడా
పాక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క చైనాకు సంబంధించిన ఈ యొక్క ఏవైతే నిషేధించిన యాప్స్ ఉన్నాయో వాటికి పాక్ లోనే ఒక హ్యాండిలర్లను ఉపయోగించుకొని వాటిని ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్ట్ చేసుకొని అక్కడనే వాటిని ఉపయోగించుకొని ఈ యొక్క మెషిన్ మొత్తం పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే వీరు ఎంత కఠినమైన శిక్షణ పొందుతున్నారంటే మన దగ్గర ఉండే గ్రేడ్ 1 ఆర్మీ ఏ విధంగా అయితే ఆ శిక్షణ పొందుతారో ఆ లెవెల్లో వీరంతా కూడా వెపన్స్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ లేకుండా ఉండే ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మైదానాలు గుట్టల మీద వీరు జీవనాన్ని అంటే ఒక 24 గంటల నుంచి 3 రోజులు అంటే దాదాపు 3 రోజుల పాటు వీళ్ళు సస్టైన్ అవ్వడానికి కావాల్సిన మొత్తం కూడా వీళ్ళు నేర్చుకొని అంటే అంత కఠినమైన శిక్షణ వీరు పొంది వీళ్ళు రంగంలోకి దిగుతున్నారు. అయితే గతంలో స్థానిక పౌరులను ఈ ఉగ్రవాదులు బేస్ చేసుకొని వాళ్ళు వచ్చేది, కానీ ప్రస్తుతం పాక్ చెందిన ఆర్మీ అదేవిధంగా పాక్ చెందిన సైనికులు మాజీ సైనికులు ఈ యొక్క ఉగ్రవాదాన్ని శిక్షణ పొంది ఉగ్రవాదులుగా తయారై వస్తున్నారు అనేది మన ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. అయితే వీటన్నిటిని చూస్తే జనావాసాలలో ఉంటూనే మెట్రో లాంటి నగరాలలో జనావాసాలలో ఉంటూనే జనాల మధ్యనే ఒక పక్కాగా వ్యూహాన్ని రచించి బాంబు దాడులు చేసిన ఘటనలు గతంలో చూసాం జనవాసాలకు వచ్చినాకనే. బట్ ఇప్పుడు గేరిల తరహాలో అడవుల నుంచి రావడం, అక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని ఉగ్రదాడి చేసినటువంటి తర్వాత మరలా అడవుల్లోకి నక్కి వెళ్ళేటువంటి ప్రయత్నాలకు ఒక కొత్త రకమైనటువంటి ఎత్తుగడతో వీళ్ళు ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ప్రణాళిక రచిస్తుంది ఎవరు, దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు? పాక్ లో ఈ యొక్క ఉగ్రవాద సంస్థలకు చెందిన హెడ్ ఎవరైతే ఉంటారో, కమాండర్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఎప్పటికప్పుడు 20 నుంచి 25 నిమిషాల మెసేజ్లు వీరికి పంపిస్తుంటారు. అయితే ఇందులో 20 నుంచి 25 పాయింట్స్ కూడా ఉంటాయి. ఆ 20 నుంచి 25 పాయింట్స్ ప్రతి ఉగ్రవాది అయితే ఎవరైతే శిక్షణ పొంది ఈ యొక్క ఫీల్డ్ లోకి వస్తారో అంటే ఈ యొక్క మారణ హోమాన్ని తలపించేందుకు ఎవరైతే వస్తారో వారందరూ కూడా ఆ పాయింట్స్ ఏదైతే 1 నుంచి 20-25 వరకు ఉంటాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాటన్నిటిని అనుసరించాల్సిందే, అది వాళ్ళ రూల్ అన్నమాట. అందులో వాళ్ళు ఎప్పటికప్పుడు వీరు ఎలాంటి వ్యూహాన్ని మార్చుకోవాలి, లేదంటే ఎలాగా వీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి, ఏ ప్రదేశాన్ని ఎంచుకోవాలి, ఎక్కడ ఫుడ్ తినాలా, లేదంటే ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలా, ఎలా నమ్మించాలి అవతల వాళ్ళను, నమ్మించి గొంతుకోవడం ఎలా అనే ఇలాంటి అనేకమైన విషయాలను వీరికి దాదాపు 20 నుంచి 25 పాయింట్లు వీళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ గా వస్తుంటాయి. అంటే వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది సరౌండింగ్ ప్రాంతంలో, ఇక్కడ ఎలాంటి రెక్కి నిర్వహిస్తున్నారు, లేదంటే ఎలాంటి బందోబస్తు ఉన్నది, మనం ఎక్కడ ఈజీగా మన యొక్క దుర్మార్గమైన కాండను నిర్వహించవచ్చు అనేది ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ వారికి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం, వాటిని పక్కగా అమలు చేసి ఇలాంటి విధ్వంసాలకైతే పాల్పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు జంగిల్ మౌంటైన్ వార్ఫేర్ లో వీళ్ళకు కఠినమైన శిక్షలు ఇవ్వడం. ఒక విషయం, చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఫుడ్ కోసం ఒక 20 నుంచి 25 కిలోమీటర్లు నడిచి వెళ్తారు. ఏదైతే ఒక గ్రామాన్ని ఎంచుకుంటారో అక్కడికి వెళ్ళగానే ఆ గ్రామస్తులందరి దగ్గర ఉన్న ఫోన్లన్నీ లాగేసుకొని అక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళు కావాల్సిన ఫుడ్ అది తీసుకొని మళ్ళీ వాళ్ళ ఫోన్లు వాళ్ళకు స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్లు వెళ్ళి తలదాచుకునే ప్రయత్నం. మరొక వైపు గుట్టలు అదేవిధంగా అడవులు, ఈ రెండింటిని వాళ్ళు బేస్ చేసుకొని అక్కడనే వాళ్ళు తలదాచుకోవడం, అక్కడ నుంచే ఉగ్రవాద కార్యకలాపాలని చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే వీరి దగ్గర ఉన్న అల్గారిథమ్స్ కావచ్చు, కొన్ని అమెరికా వదిలివేసిన కొన్ని తుపాకులను కూడా వీళ్ళు అంటే వాటిని సేకరించుకొని వాటిని ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తున్నట్లుగా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరొకటి గతంలో ఐసిస్ టెలిస్కోప్ వాడుతున్నట్లుగా కూడా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇలాంటి టెక్నికల్ పరమైన అంశాలను ఆ ఉగ్రవాదంలో అందిపుచ్చుకొని ఉగ్రవాదంలో జోడించుకొని ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం వదిలేసిన M4 రైఫిల్స్ ను కూడా ఈ యొక్క మెషిన్ లో ఉపయోగించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇలాంటి అత్యాధునికమైన పరికరాలు. మరోవైపు ఏదైతే వీళ్ళకున్న మొత్తం కూడా వీరికి సంబంధించిన ఫుడ్ విషయం కావచ్చు, వెపన్స్ కావచ్చు, వాతావరణాన్ని తట్టుకునే శక్తి కావచ్చు, వీళ్ళు అంటే పూర్తి ఎండలో అయినా ఉంటారు, లేదంటే సైనికులు ఉన్నట్లుగా మంచులో కూడా కొన్ని గంటల పాటు వారు ఉండే విధంగా ట్రైన్ అవుతున్నారు. వీటన్నిటిని చూస్తుంటే అంటే వీళ్ళు ఒక సైనికుని కంటే ఎక్కువ ట్రైన్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఏది చేసినా భారతీయులను భారతదేశాన్ని వీళ్ళు దొంగ దెబ్బ కొట్టడం తప్పిస్తే వీరికి మరొక ఆలోచన లేదు. దానివల్ల ప్రపంచ దేశాల్లో పాకు ఒంటరి కావడం తప్ప కూడా వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో జరిగినటువంటి దాడికి సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అక్కడ ఉగ్రవాదులు వాడినటువంటి వస్తువులు కానీ, అక్కడ ఉగ్రవాదులు ఉపయోగించినటువంటి సాధనాలు కానీ, టెక్నిక్స్ కానీ అన్నీ కూడా
అటు హై తరహాలో అంటే పూర్తి స్థాయి చైనాకు సంబంధించినటువంటి వస్తువులు కానీ పరికరాలకు సంబంధించి కూడా ఉండడం గమనార్హంగా మారింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ మిలిటరీ సహాయంతోనే జరిగిందనడానికి మరొక ఉదాహరణగా తాజాగా బయటపడుతున్నటువంటి విషయాలు బహిరంగంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కనపడుతున్నాయి. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఆర్మీ మిలిటరీ పెద్ద పెద్ద వ్యవస్థల చేతిలో ఉండేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉగ్రవాదుల చేతులకు వచ్చాయంటే ఖచ్చితంగా అక్కడ పాక్ ఆర్మీ అఫీషియల్గానే వారికి ఇవన్నీ అందజేసి అక్కడటువంటి వ్యక్తులు కొంతమంది అందజేసి ఉగ్రవాదులను ఈ రకంగా ముందుకు పంపించినట్టుగా అయితే స్పష్టమవుతుంది. ఏమైనా కూడా ఈ దర్యాప్తులో ఇంకా అనేక అంశాలు కూడా బయటపడేటువంటి అంశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.